ఓం శ్రీ సాయిరామ్. శ్రీ సత్యసాయి పరబ్రహ్మణే నమః. ఒకప్పుడు వశిష్ఠుల వారు దశరథునికి ఈ విధంగా బోధించారు. మహారాజా, నీ జీవితములో అనేక విధములైన పాపములు తెలిసో తెలియకనో జరిగినాయి. అజ్ఞానము చేతనో, అహంకారము చేతనో, భ్రాంతి చేతనో శ్రవణ కుమారుని హతమార్చావు. వృద్ధులైన అతని తల్లిదండ్రులు ఎంతో పరితపించి ప్రాణములు వదిలారు. ఇంకా దేవాసురుల యుద్ధములందు అనేక పాపములు చేయటానికి నీవు వెనుదీయలేదు. ఇట్టి పాపములన్నీ శ్రీరామచంద్రుడు శివధనస్సును విరచి రాక్షస సంహారము చేసి ఋషులకు బలమును రక్షణను కల్పించటము ద్వారా పరిహారమైనాయి. ప్రజలను సరియైన మార్గములో నడిపి ఋషులకు భద్రత చేకూర్చి వారి ఆజ్ఞలను శిరసావహించిన శ్రీరామచంద్రుని సద్గుణమే నీ సర్వ పాపములకు సరియైన ఔషధమైనది. కనుకనే తరతరముల నుండి పితృరుణములు తీర్చుకునే నిమిత్తమై భారతదేశమందు పితృతర్పణములని, పితృరుణములని, తద్దినములని, శ్రాద్ధములని ఏ కొద్దిమందో ఆచరిస్తూ ఉన్నారు. మన దేహము, దేహమునందున్న రక్తము మన తల్లిదండ్రుల రసస్వరూపమే. అలాంటి వారి రక్తమును మనము అనుభవించి తిరిగి వారికి కృతజ్ఞత అందించకపోవటము ఒక పాపముగా పరిగణించారు మన పూర్వీకులు. మన కృతజ్ఞతను అందించే నిమిత్తమై ఏర్పడినవే ఈ దైవ రుణము, ఋషి రుణము, పితృరుణములు. అయితే ఈ 3 రుణములను యజ్ఞయాగాదుల ద్వారా తీర్చుకొనవచ్చని ఋషులు బోధించారు.